ఉదయకాల సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ విశ్వాసంతో ఏకీభవించండి. ప్రార్థించుకుందాము. సకల సృష్టికి కారణభూతుడైనటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి నీకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా ఈ దినము చూడలేక అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు ప్రభువా. వారికంటే మేము మంచివారము కాకపోయినప్పటికీ, వారికంటే నీతిమంతులము కాకపోయినప్పటికీ ప్రభువా, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ప్రభువా, నీకు మరొకసారి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయమున నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని అడుగుచున్నాను దేవా. నా దేశ పక్షముగా ప్రభువా, నా దేశ ప్రజల పక్షముగా ప్రభువా, నేను విజ్ఞాపన చేయుచుండగా నా యొక్క విజ్ఞాపన మీరు ఆలకించండి, అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. నిన్ను వేడుకుంటున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. మా స్తుతులు స్తోత్రాలపై ఆసీనుడైన తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ప్రధాన దూతలతోనూ వేవేల భక్తులతోనూ నిత్యము కొనియాడబడుచున్న తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింపగళ్ళు కూడా ప్రభువా దేవదూతలతో ప్రభువా నిన్ను స్తుతిస్తున్నారు ప్రభువా. వారి స్థుతుల మూలమున తండ్రి నీ పరలోకపు గౌనులు అదురుచున్నవి నా ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేసి తండ్రి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యమును అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అంగీకరించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నానయ్యా. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి అని భక్తుడు ప్రార్థిస్తున్నాడు ప్రభువా. ఆ విధముగా ప్రభువా నిత్యము కూడా ప్రభువా మేమే స్థితిలో ఉన్నప్పటికీ కూడా తండ్రి నిన్ను విడువకుండగా ఎడబాయకుండగా ప్రభువా నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. సమయమందును అసమయమందును ప్రార్థించమంటున్నారు ప్రభువా. ఆ విధముగా నిత్యము తండ్రి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను, ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. యెహోవా, నేను నీతో నీ మనవి చేసి ఉన్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనని భక్తుడు ప్రార్థిస్తున్నాడు ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఉదయమునే ప్రభువా నిన్ను ఎదుర్కొనే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రములు ప్రభువా. మా ప్రార్థన ద్వారా ప్రభువా ఉదయమునే ప్రభువా నిన్ను ఎదుర్కొని ప్రభువా నీతో మాట్లాడే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. నువ్వు మాట్లాడే దేవుడు ప్రభువా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా. నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. నీ అనలేని ప్రేమ కొరకు, నీ ఉచితమైన ప్రేమ కొరకు తండ్రి నీకేమిచ్చి నీ రుణం తీర్చుకోలేము దేవా. నీకు స్తోత్రములు ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రభువా ఎల్లవేళలా మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకువ కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభువా. అటువంటి ఆత్మీయ మెలకువ మా జీవితాలలో మీరు పుట్టించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మాలో ఎటువంటి అజ్ఞానము లేకుండగా ప్రభువా నీ జ్ఞానము చేత మాత్రమే నింపబడి ప్రభువా నీతోనే గడిపే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను దేవా. ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువా నిన్ను విడవకుండగా ఎడబాయకుండగా ప్రభువా నీ పాదముల చెంత మాత్రమే నీకు మొరపెట్టి దానికి ప్రతిఫలమును పొందుకునే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. దుర్దినాల్లో మేము బ్రతుకుచున్నామయ్యా. చివరి దినాలలో మేము బ్రతుకుచున్నాము తండ్రి. అంత్య దినాలలో మేము బ్రతుకుచున్నాము నా ప్రభువా. ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో బ్రతుకుచున్నాము తండ్రి. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రములు ప్రభువా. నీ సిలువను ఎత్తుకుని నిన్ను వెంబడించి ప్రభువా నీ యొక్క ఆజ్ఞలను అనుసరించి ప్రభువా నీ చిత్త ప్రకారముగా నడుచుకుని జీవించే కృపను మాకు దయచేయండి ప్రభువా. నిరంతరము కూడా నా ప్రభువా
నీ పాదముల ఎదుట ప్రవ్వ నీకు సాగిలపడి నమస్కరించి ప్రవ్వ నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి ప్రవ్వ. మేము పోరాడినది శరీరాలతో కాదు కానీ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడే శక్తిని మాకు దయచేయండి ప్రవ్వ. నువ్వు మాట్లాడే దేవుడు ప్రవ్వ, నువ్వు ప్రేమించే దేవుడు తండ్రి, నువ్వు ఆదరించే దేవుడు, కనికరించే దేవుడు ప్రవ్వ. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించినంటున్నారు ప్రవ్వ. అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి కాపాడతానని తెలియజేస్తున్నావు ప్రవ్వ. అట్టి కృపను అట్టి దైన్యతను తండ్రి మాకు దయచేయండి ప్రవ్వ. నీ పాదముల చెంత నీకు మొరపెట్టుచుండగా మా మొరలన్నీ మీరు ఆలకించండి, అంగీకరించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రవ్వ. నా యొక్క విజ్ఞాపన మీరు ఆలకించమని అంగీకరించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. ఉదయకాల సమయమున ప్రభువ ఒక్కసారి ప్రభువ నా దేశ క్షేమము కొరకు నేను ప్రార్థించుచుండగా ప్రభువ నా దేశాన్ని కాపాడండి ప్రభువ. నా దేశ ప్రజలందరినీ కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువ. నీ యందు భయభక్తులు కలిగి తండ్రి నీ మార్గంలో నడుచుకుని ప్రభువ ప్రతి ఒక్కరు కూడా ప్రభువ నిన్ను అనుసరించి నిన్ను వెంబడించి ప్రభువ నువ్వు చెప్పిన మాట ప్రకారముగా నడుచుకుని జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువ. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదనంటున్నారు ప్రభువ. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని నీ యొద్దకొచ్చి నిన్ను అడుగుచుండగా ప్రభువ నా ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి ప్రభువ మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. దేవా నీవు మంచివారిని చెడ్డవారిని కూడా చూచే దేవుడు ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువ. ఎవరి క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలము దయచేసే దేవుడు ఉన్నావు తండ్రి. నాయన ఎవరికి సిద్ధపరిచినటువంటి జీతము నీ యొద్ద ఉన్నది ప్రభువ. నీకు స్తోత్రములు ప్రభువ. నీ ఎదుట ప్రభువ నాయన మేము సరైనటువంటి జీతమును పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువ. మా క్రియలు నీ ఎదుట సరైనగా ఉండటానికి సహాయం చేయమని నేను అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువ. వివేకము కలిగి దేవుని వెదకు వారి కలరేమని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించుచున్నాడని తెలియజేస్తున్నావు ప్రభువ. అవును తండ్రి, నిత్యము కూడా నా ప్రభువ మమ్మల్ని పరిశీలించే దేవుడివై ఉన్నావయ్యా, పరిశోధించే దేవుడివై ఉన్నావు తండ్రి. నీ పరిశీలనలో ప్రభువ మేము నిన్ను ఎలా వెతుకుచున్నామో ప్రభువ, ఎటువంటి మనసుతో ప్రభువ నిన్ను ఆరాధిస్తున్నామో తండ్రి ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. మాలో ఏమైనా దోషములుంటే తొలగించి ప్రభువ వివేకముతో ప్రభువ నిన్ను వెతికే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువ. నీ పరిశీలనలో ప్రభువ మేము నీతిమంతులుగా తీర్చబడే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రభువ. అట్టి కృపలోనికి మమ్మల్ని నడిపించండి, అట్టి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువ. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నదని తెలియచేస్తున్నావు ప్రభువ. అటువంటి నాయన మనసు మాలో లేకుండగా ప్రభువ మా పెదవులతో నిన్ను స్తుతించే వారముగా కాకుండగా ప్రభువ మా యొక్క హృదయముతో ప్రభువ నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువ. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని తెలియజేస్తున్నావు ప్రభువ. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి ప్రభువ. మా యొక్క ఆత్మతో ప్రభువ సత్యముతో ప్రభువ నిన్ను ఆరాధించే కృపను ధన్యతను మాకు దయచేయండి ప్రభువ. అటువంటి సత్యమును మాకు దయచేయండి ప్రభువ. నాయన నీవు కలిగినటువంటి మార్గములో ప్రభువ నువ్వు నడుచుకున్నటువంటి మార్గములో తండ్రి మేము కూడా నడుచుకుని జీవించే కృపను మాకు దయచేయండి ప్రభువ. ఈ లోకయాత్రలో తండ్రి సులువుగా చిక్కులు పెట్టు పాపం వైపు చూడకుండగా విశ్వాసమునకు కర్త అయినటువంటి నీ వైపు చూచుచూ ప్రభువ మా ఎదుట ఉంచినటువంటి పందెపు రంగములో తండ్రి ఓపికతో పరిగెట్టే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభువ. అట్టి కృపలోనికి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రముల తండ్రి. నువ్వు పగలంతా ప్రభు పని చేసావు తండ్రి, రాత్రంతా ప్రార్థించారు ప్రభువ. నాయన అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి ప్రభువ. నీ విసుగక ప్రార్థించారయ్యా, రాత్రంతా ప్రార్థించారు ప్రభువ. అట్టి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను దేవా. దేవా మా కొరకయ్యా నాయన మా క్షేమము కొరకు ప్రభువ నిత్యము కూడా ఏ విధముగా ఈ లోకములో ప్రార్థించి ఉన్నారో ప్రభువ. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి ప్రభువ. మా దేశ క్షేమము కొరకు తండ్రి నిరంతరము కూడా ప్రభువ నీ పాదముల చెంత
నీకు మొరపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీ కృప లేకుండా మేము బ్రతకలేమయ్యా. నీ దయ లేకుండా మేము బ్రతకలేమయ్యా. మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్యా. మేము జీవిస్తున్నామంటే అది నీ కృప ప్రభువా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీవు లేని మా బ్రతుకంతా శూన్యము తండ్రి. నీవు లేని మా బ్రతుకంతా ప్రభువా ఎండిన ఎడారి వంటిది, నీరు లేని తోట వంటిది ప్రభువా. మీరు మాలో ఉండి మాతో ఉండి తండ్రి మమ్మల్ని బ్రతికించండి. నీలో మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు తండ్రి. నిత్యము కూడా ప్రభువా దినదినము తండ్రి నీ సిలువనెత్తుకుని నిన్ను వెంబడించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను దేవా. నీ సహాయం మాకు ఎల్లవేళలా దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను ప్రభువా. దాసుల కనులు తన యజమాని చేతి తట్టును, దాసి కనులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మా దేవుడైన యెహోవా మా కనులు నీ తట్టు చూచుచున్నవి ప్రభువా. మమ్మల్ని కరుణించే వరకు మా కనులు నీ తట్టు మాత్రమే చూచుచున్నవి తండ్రి. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి అయ్యా. మా ప్రార్థన ఆలకించి అంగీకరించి మాకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి పరిస్థితి నుంచి కూడా నాయన మమ్మల్ని తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రములు ప్రభువా. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభువా. నాయనా అటువంటి శోధన నుండి ప్రభువా దినదినము కూడా మమ్మల్ని తప్పించి కాపాడి ప్రభువా ఆత్మీయ మెలకువ కలిగి ప్రభువా మేము ప్రార్థించి ప్రభువా దానికి ఫలితాన్ని ప్రతి ఒక్కరు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నిరంతరము కూడా నా ప్రభువా నీ అడుగు జాడల్లో నడుచుకుని జీవించే కృపను మాకు దయచేయండి ప్రభువా. నేను నిజమైన ద్రాక్షవల్లినని తెలియచేస్తున్నారు ప్రభువా. నాలో ఫలింపని ప్రతి తీగను తీసివేస్తానంటున్నావు తండ్రి. ఫలించే ప్రతి తీగే ఇంకనూ ఫలించులాగన వాటిలోని పనికిరాని తీగిళ్ళు మాత్రమే తీసివేస్తానంటున్నారు ప్రభువా. అవును తండ్రి, మేము నీలో ఫలించుచుండగా ప్రభువా మాలో ఏమైనా పనికిరాని తీగిలు ప్రభువా అడ్డుగా ఉంటే ప్రభువా వాటిని మాత్రమే తొలగించి ప్రభువా నీలో ఇంకనూ ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రభువా మాకందరికీ దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నీవు చెప్పు మాట ప్రకారముగా నడుచుకుని జీవించే కృపను దయచేయండి అయ్యా. నేను చెప్పు మాట ప్రకారముగా చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకని మీరు ప్రశ్నిస్తున్నారు ప్రభువా. ఆ విధముగా ప్రభువా మా జీవితాలు లేకుండగా ప్రభువా నువ్వు చెప్పిన మాట ప్రకారముగా నడుచుకుని తండ్రి నీ యొద్దకొచ్చి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నీ సహాయం మాకు ఎల్లవేళలా దయచేయండి ప్రభువా. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడని యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడని నువ్వు తెలియచేస్తున్నావు తండ్రి. అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటకే లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూ కదల్చబడడని నీవు తెలియచేస్తున్నావు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. నువ్వు చెప్పిన మాటల ప్రకారముగా మేము నడుచుకుని ప్రభువా నాయన నీ గుడారములో ప్రభువా మేము నివసించాలంటే ప్రభువా ఆ పరలోకములో ప్రభువా మేము నివసించాలంటే తండ్రి యథార్థమైన ప్రవర్తన కలిగి మేము నివసించాలయ్యా. మేము నడుచుకోవాలి ప్రభువా హృదయపూర్వకముగా తండ్రి. ప్రతి విషయంలో మేము నిజము పలకాలి తండ్రి. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచే ప్రభువా. నాయన మా నాలుకలతో ప్రభువా ఎటువంటి కొండెములు ఆడకుండగా ప్రభువా మేమెవరికి కీడు చేయకుండగా ప్రభువా మా పొరుగువాని మీద నిందలు మోపకుండగా ప్రభువా మేము నీ ఎదుట యథార్థముగా జీవించే కృపను ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. దేవా అటువంటి పాపము మాలో లేకుండగా ఆ పాపాన్ని మేము అసహించుకుని ప్రభువా నీ యందు మాత్రమే భయభక్తులు కలిగి జీవించే కృపను మాకు దయచేయండి అయ్యా. మేమే స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభువా నాయనా నీ కృపలో ముందుకు సాగే ధన్యత మాకు దయచేయండి ప్రభువా. అట్టి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీ సహాయం మాకు దయచేయండి అయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకు స్తోత్రములు ప్రభువా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా.
అంగీకరించండి ప్రభువా. నా యొక్క విజ్ఞాపన మీరు ఆలకించమని, అంగీకరించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభువా. నాయన పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బాల్యము నుండి ప్రభువా నీ దయలో మనుషులు దయలో తండ్రి బిడలు వర్ధిల్లటానికి సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. వారు త్రాగే పాలల్లో ప్రభువా ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి ప్రభువా. బిడ్డలకి ఎటువంటి హానికరమైనటువంటి వ్యాధులు కలగకుండగా మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. బాలింతలకు ఆరోగ్యము దయచేయమని అడుగుచున్నాను దేవా. బిడల చుట్టూ నీ కంచి వేసి ప్రభువా నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచి తండ్రి దుష్టిని దూరపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకోమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతుములాడుకుంటున్నాను ప్రభువా. నా యొద్దకు వచ్చిన వారిని నేనెంత మాత్రము త్రోసివేయనంటున్నావు ప్రభువా. నీ యొద్దకు వచ్చి నేను అడుగుచుండగా ప్రభువా నన్ను త్రోసివేయకుండగా ప్రభువా నా మనవలన్నీ ఆలకించండి ప్రభువా. అంగీకరించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నీ సహాయం ఎల్లవేళలా దయచేయండి ప్రభువానికి స్తోత్రములు తండ్రి. చదువుకుంటున్న పిల్లల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయనా బాల్యము నుండి ప్రభువా నీ యందు భయభక్తులు కలిగని నీ మార్గములో నడుచుకుని జీవించే కృపను బిడలందరికీ దయచేయండి ప్రభువా. నీ దయలో మనుషుల దయలో తండ్రి బిడలు వర్ధిల్లటానికి సహాయం చేయండి అయ్యా. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటున్నారు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతనయ్యా బిడలందరికీ దయచేయండి ప్రభువా. వారి చదువుల్లో నీ సహాయం దయచేయండి అయ్యా. నీ కాపుదల నీ భద్రత దయచేయండి ప్రభువా. నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను దేవా. మీరే సహాయం చేయండి అయ్యా. మీరే కృప చూపండయ్యా. నీ దయ చూపండయ్యా. నీ కనికరం చూపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. దినదినము కూడా ప్రభువా వారి చదువులు అభివృద్ధి చెందటానికి సహాయం చేయండి ప్రభువా. రాకపోకలందు దినదినము కూడా మీరే కాచి కాపాడండి ప్రభువా. వారి వాహనాలు చుట్టూ మీరుండండి ప్రభువా. మీరే నడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. ఏ దుష్టుడు కన్ను ప్రభువా బిడల మీద పడకుండగా ప్రభువా నీ కాపుదల నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. వారి చదువుల్లో దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారు ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను దయచేయండి ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. యవ్వన బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనని వెదకుచూ తిరుగుచుండగా ప్రభువా అపవాది బంధకాల నుండి తండ్రి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. యవ్వన బిడ్డల చుట్టూ నీ కంచి వేయండి ప్రభువా. నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచండి ప్రభువా. దుష్టిని దూరపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదని తెలియచేస్తున్నారు ప్రభువా. ఆ విధముగా ప్రభువా ప్రతి ఒక్కరు కూడా నా ప్రభువా నీ యొక్క వాక్యపు వెలుగులో నడుచుకుని జీవించే కృపను ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. వారు ఉన్నతమైన చదువుల్లో మీరు సహాయం చేయండి ప్రభువా. దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడ్డలను కాచి కాపాడండి ప్రభువా. వారి చుట్టూ నీ కంచి వేసి ప్రభువా నీ మార్గంలో నడిపించుకోండి ప్రభువా. నీ వాక్యపు వెలుగులో తండ్రి ప్రతి ఒక్కరు జీవించటానికి సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభువా. వారి అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చి మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. అలాగే ప్రభువా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి చదువుల్లో సహాయం చేసిన దేవానికి స్తోత్రములు ప్రభువా. వారు ఆశించిన గమ్యానికి చేరుకోవటానికి నీ కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. ఎవరికి ఏదైతే మీరు సిద్ధపరిచి ఉన్నారో ప్రభువా దానిని మీరు తగిన కాలమందు అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. అలాగే ప్రభువా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి ఉద్యోగాల్లో మీరు సహాయం చేయండి అయ్యా. దినదినము కూడా ప్రభువా రాకపోకలందు ప్రభువా నాయనా నీ కాపుదల నీ భద్రత దయచేసి ప్రభువా వారి వాహనాల చుట్టూ మీరు ఉండి నడిపించుకోండి దేవా. నీ తగిన జ్ఞానమును బిడ్డలకు దయచేసి ప్రభువా నీ రెక్కల చాటున భద్రపరిచి తండ్రి
నీ మార్గంలో నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. వారి అవసరతలన్నీ కూడా తీర్చండి ప్రభువా. దినదినము అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు నాయన ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. అలాగే ప్రభువా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా. బిడ్డల పట్ల నీ ఘనమైన కార్యాలు జరిగించండి ప్రభువా. మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచున్నారో బయలుపరచండి ప్రభువా. తగిన కాలమందు ప్రభువా ప్రతి ఒక్కరి వివాహాలలో మీరుండి నడిపించుకోమని అడుగుచున్నాను దేవా. కానా వివాహంలో మీరుండి నడిపించుకున్న దేవా నాయన ప్రతి ఒక్కరి వివాహాలలో మీరు ఉండండి ప్రభువా. ఎటువంటి లోటు లేకుండా ప్రభువా మీరే సహాయం చేసి ప్రభువా కావలసిన ధనాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవిచ్చినటువంటి గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయన తల్లిని బిడ్డను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి ప్రభువా. వారు తినే ఆహారంలో వేసుకునే మందుల్లో నీ కృపను దయచేయమని అడుగుచున్నాను దేవా. ఆరోగ్యముతో నింపండి ప్రభువా. వారు ప్రసవంలో నీ సహాయం దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నాయన అలాగే ఆపరేషన్లు జరుగుతున్నటువంటి బిడ్డల పట్ల నీ సహాయం దయచేసి నాయన వారు ఆపరేషన్లో నీ సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ప్రతి విషయంలో కూడా తోడయండి, నడిపించుకోండి ప్రభువా. మీరే కృప చూపండి, ఆరోగ్యముతో నింపండి ప్రభువా. నీ రెక్కల చోటున భద్రపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి, సంతానము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా. నాయన వారి గర్భఫలాలను తెరవండి ప్రభువా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నారు ప్రభువా. నీవు ఇస్తేనే వారు పొందుకోగలరు ప్రభువా. మీరే సహాయం చేసి ప్రభువా వారికి నాయన మంచి బహుమానాలు అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. ప్రతి గర్భాన్ని తెరవండి ప్రభువా. మీరు ముట్టండి ప్రభువా. నాయన ఒక్కసారి నాయన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారిలో ఉన్నటువంటి నా ప్రభువా నిరాశను తొలగించండి ప్రభువా. వారి జీవితాల్లో సంతోషాన్ని కలిగించమని అడుగుచున్నాను దేవా. మీరే సహాయం చేసి నడిపించుకోండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి, భార్యాభర్తల కొరకు ప్రభువా విడిపోయిన వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతోమంది కుటుంబాల ప్రభువా చిన్న భిన్నమైపోయి ప్రభువా నాయన వారు బ్రతుకుచున్నారు ప్రభువా. ఒక్కసారి వారి పట్ల నీ దయ చూపండి అయ్యా. నీ కనికరం చూపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. ఎవరిలో ఏ లోపం ఉందో తండ్రి మీరు సరిచేయండి ప్రభువా. నాయన సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. వారి కుటుంబాలను కట్టండి ప్రభువా. మరలా వారు కలిసి జీవించటానికి సహాయం చేయండి. వారి బంధకాల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ఎవరు ఏ బంధకాల్లో జీవిస్తున్నారో ప్రభువా ఆ బంధకాల నుంచి విడుదల పొందుకుని ప్రభువా వారు కలిసి సంతోషముగా జీవించే కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నిన్ను వేడుకుంటున్నాను ప్రభువా. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రాలు ప్రభువా. నాయన బలహీనుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బలహీనలు బలపరచండి ప్రభువా. ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి ప్రభువా. వారు బలహీన సమయంలో ప్రభువా నీ కాపుదల నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. తండ్రి, దూరదేశంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు చేసే పనుల్లో తోడై ఉండండి ప్రభువా. నీ కాపుదల నీ భద్రత దయచేసిన ఆయన నీ రెక్కల చోటున భద్రపరచమని అడుగుచున్నాను దేవా. వారి బిడ్డలను కుటుంబాలను విడిచిపెట్టి ప్రభువా విదేశాల్లో పని చేయుచుండగా ప్రభువా వారికి ఆరోగ్యము దయచేసి ప్రభువా వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములు తీర్చి ప్రభువా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీవు పాపులకు రక్షకుడవయ్యా. రోగులకు వైద్యుడు తండ్రి. నీ పరమ వైద్యం తండ్రి ప్రతి ఒక్కరికి అందించమని అడుగుచున్నాను ప్రభువా. దీర్ఘకాల వ్యాధులతో తండ్రి, చెప్పుకోలేనటువంటి వ్యాధులతో బాధపడుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. నీ కృప వారిపైన అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. కిడ్నీ వ్యాధులతో బాధపడుచున్న వారిని మీరు ముట్టండి ప్రభువా. నాయన లివర్ వ్యాధులతో బాధపడుచున్న వారిని ముట్టండి ప్రభువా. గుండె వ్యాధులతో బాధపడుచున్న వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధితో పోరాడుచున్న వారిని ప్రభువా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. నాయన మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచమని అడుగుచున్నానయ్యా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నారు ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచే దేవుడివై ఉన్నావు తండ్రి.
ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను దయచేసి ప్రవ్వ మీరే స్వస్థపరిచి వారి బంధకాల నుంచి నాయన మీరు విడిపించమని అడుగుచున్నాను దేవా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వ. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. కష్టకాలమందు నీకు మొర్రపెట్టగా నీ ఉత్తరం ఇచ్చే దేవుడు ఉన్నావయ్యా. శ్రమలో తోడయుండి నడిపించే దేవుడు ఉన్నావు తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల నీ ఘనమైన కార్యాలు జరిగించు ప్రవ్వ. ఎంతోమంది రోగులు ప్రవ్వ, హాస్పిటల్లో ప్రవ్వ, అనేక రీతిలుగా బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రవ్వ. వారిపైన నీ కృపను నీ దయనని గ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను ప్రవ్వ. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నీ సహాయము ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అందించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రవ్వ. నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి ప్రవ్వ. నీవి లోకంలోనికి వచ్చి ప్రవ్వ ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు అయ్యి, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు నా ప్రవ్వ. నాయన చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించినటువంటి గొప్ప దేవుడు ప్రవ్వ. ఒకసారి నీ సహాయము తండ్రి నాయన ప్రతి ఒక్కరిపైన అనుగ్రహించి ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుకులాడుచున్నాను తండ్రి. దేవా, పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నేను పాపులను పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదంటున్నావు ప్రవ్వ. దేవా, ఒక్కసారి నాయన మీరు పిలవండి అయ్యా. మీరు పిలిస్తే ప్రవ్వ నీ చెంతకు చేరతారు ప్రవ్వ. నాయన నీ శిష్యులను ప్రవ్వ నాయన నువ్వు పిలిచినప్పుడు ప్రవ్వ వారికున్న సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించారు ప్రవ్వ. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రవ్వ ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. నాయన ఒక్కసారి వారితో మీరు మాట్లాడండి ప్రవ్వ. మీరు దర్శించండి ప్రవ్వ. వారి హృదయాలను తెరవండి ప్రవ్వ. నీ వైపు చూచే కృపను ధన్యతను వారికి దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు ప్రవ్వ. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వ. ఎవరు ఏ బంధకాల్లో జీవిస్తున్నారో ప్రవ్వ ఆ బంధకాలన్నిటి నుంచి ప్రవ్వ విడుదల దయచేసిన ఆయన నీ కృపలో నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రవ్వ. వృద్ధుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వృద్ధులకు ఆరోగ్యము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రవ్వ మీరే సహాయం చేయండి అయ్యా. వారికి పరిచర్య చేయుచున్నటువంటి బిడ్డలను బలపరచండి ప్రవ్వ. వారికి నీ ప్రేమను దయచేయండి ప్రవ్వ. వృద్ధుల పట్ల ప్రేమ కలిగి జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రవ్వ. వారి బలహీన సమయంలో నాయన బలపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రవ్వ. నాయన మీరే సహాయం చేయండి ప్రవ్వ. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి ప్రవ్వ. మీరు సహాయం చేసి నడిపించుకోండి ప్రవ్వ. నీ గొప్ప కార్యాలు తండ్రి, నీ యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవా వారి పట్ల జరిగించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రవ్వ. అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. తల్లిదండ్రులను పోగొట్టుకొని ప్రవ్వ నాయన అనాథులుగా బ్రతుకుచున్న బిడ్డలపైన ప్రవ్వ నీ జాలి చూపుండయా, నీ దయ చూపుండయా, నీ కనికరం చూపుండయా, నీ ప్రేమ చూపమని అడుగుచున్నాను ప్రవ్వ. వారిని ఆదరించండి ప్రవ్వ, ఆదుకోండి ప్రవ్వ. వారికి ఏ హాని కలగకుండగా ప్రవ్వ మీరే కాపాడమని అడుగుచున్నాను దేవా. మీరే కృప చూపమని అడుగుచున్నానయ్యా. నీ దయ చూపమని, నీ కనికరం చూపమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ. వారి అవసరతలన్నీ తీర్చండి ప్రవ్వ. వారికి మీరే సహాయం చేయండి అయ్యా. తల్లిగా తండ్రిగా మీరే ఉండి ఆదరించమని అడుగుచున్నాను ప్రవ్వ. తల్లి మరిచినా తండ్రి విడిచినా కానీ నువ్వు మరిచే దేవుడు కాదు, విడిచే దేవుడు కాదు నైనా. ప్రతి విషయంలో కూడా సహాయం చేసి నడిపించే దేవుడు అయి ఉన్నావు ప్రవ్వ. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రవ్వ ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ. ఆయన రక్షణ లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు రక్షించుకోని దేవా. నీ రక్షణ మార్గంలోనికి నడిపించండి ప్రవ్వ. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని తెలియజేస్తున్నావు ప్రవ్వ. ఎవరైతే రక్షణ లేక నశించిపోతున్నారో తండ్రి అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రవ్వ. ఏ ఒక్కరు నశించిపోవటానికి ఇష్టం లేదు నాయన. నశించిన దానిని వెతికి రక్షించటానికి మీరు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు నా ప్రవ్వ. ఒకసారి వారితో మాట్లాడండి ప్రవ్వ. వారి హృదయాలను తెరవండి ప్రవ్వ. నీ వైపు చూచే నేత్రాలు వారికి దయచేయండి ప్రవ్వ.
మీరే సహాయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సేవకుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారు చేసే పరిచర్యలను దీవించండి ప్రభువా. ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కడపత్రికల ద్వారా, బహిరంగ సభల ద్వారా, దండయాత్రల ద్వారా ప్రభువా ఎంతోమందిని సువార్తను ప్రకటిస్తున్నారు ప్రభువా. వారిని మీరు దర్శించమని అడుగుచున్నాను ప్రభువా. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి ప్రభువా అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానము వారికి దయచేయండి ప్రభువా. జ్ఞానము గల వారి ఇతరులను రక్షించుదరంటున్నారు ప్రభువా. అటువంటి నీ పరలోకమైన జ్ఞానముతో ప్రభువా ప్రతి ఒక్కరిని నింపి ప్రభువా అనేక మందిని రక్షించుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. వారి అవసరతలన్నీ కూడా నా ప్రభువా మీరే తీర్చండి ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తులై ఉండమని తెలియచేస్తున్నావు ప్రభువా. అటువంటి ఆసక్తితో ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయని ప్రభువా. అనేక చోట్ల ప్రభువా నీ బిడ్డలను అనేక రీతిలుగా హింసిస్తున్నారు ప్రభువా. అనేక మందిని ప్రభువా శ్రమల పాలు చేసి చంపేస్తున్నారు ప్రభువా. అటువంటి పరిస్థితుల నుంచి ప్రభువా ప్రతి ఒక్కరిని తప్పించండి, కాపాడండి ప్రభువా. మీరు కాపాడకపోతే ఎవరు కాపాడతారు ప్రభువా. సమస్తము చేయగలిగిన దేవుడవు నీవే తండ్రి. మీరే సహాయం చేసి ప్రభువా మీరే కృప చూపి నీ దయ చూపి నీ కనికరం చూపమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి అయ్యా. కోడి తన రెక్కల క్రింద తన బిడ్డలను ఏ విధముగా కాపాడుకుంటుందో అదే విధముగా నా ప్రభువా నీ బిడ్డలందరినీ కూడా నీ రెక్కల చోటున కాపాడమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. ఎవరికి కూడా ఎటువంటి హాని కలగకుండా మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి నీలో ముందుకు సాగించండి ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. నీ మందిరాలలో పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారు చేసే ప్రతి పరిచర్యను కూడా అభివృద్ధి పరచమని అడుగుచున్నాను ప్రభువా. నీ యందు ఆసక్తి కలిగి ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు తండ్రి. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. వారి పరిచర్య అంతటిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీలో బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. విశ్వాసుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. విశ్వాసులను బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. ఈ లోకయాత్రలో ప్రభువా ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని కాపాడుకుని ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. సులువుగా చిక్కులు పెట్టు పాపం వైపు చూడకుండగా తండ్రి విశ్వాసమునకు కర్త అయినటువంటి నీ వైపు చూచి ప్రభువా మా ఎదుట ఉంచినటువంటి పందెపు రంగములో ప్రభువా ఓపికతో పరిగెట్టే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయని ప్రభువా. అటువంటి విశ్వాసంలో తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని అడుగుచున్నాను ప్రభువా. హనోకు ప్రభువా తన విశ్వాసాన్ని బట్టి ప్రభువా నీతో నడుచుచు ప్రభువా నీ సన్నిధికి ఏ విధముగా ఎక్కిపోయాడో ప్రభువా అట్టి కృపను అట్టి ధన్యతను ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభువా ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని కాపాడుకుని అభివృద్ధి పరుచుకుని తండ్రి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయని ప్రభువా. అబ్రహాము తన విశ్వాసాన్ని బట్టి ప్రభువా నాయన నా పునాదులు గల పట్టణము కొరకు ప్రభువా ఏ విధముగా ఎదురు చూచి జీవించాడో తండ్రి మా పౌరస్థితి పరలోకమందున్నదని గుర్తెరిగాడు ప్రభువా. నాయన ఆ విధముగా ప్రభువా ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని బట్టి ప్రభువా నీ పరలోక రాజ్యము కొరకు ఎదురు చూచి జీవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అబ్రహాము తన విశ్వాసాన్ని బట్టి ప్రభువా తన ఏకైక కుమారుణ్ణి నీకు బలి ఇవ్వటానికి కూడా వెనుకాడలేదయ్యా. నా దేవుడు మృతులను సహితము రక్షింపగలిగినటువంటి సమర్థుడని ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచి ప్రభువా తన కుమారుణ్ణి ప్రభువా బలి ఇవ్వటానికి వెనకాడకుండగా ప్రభువా మరలా తన బ్రతికించుకున్నాడయ్యా తన విశ్వాసాన్ని బట్టి. అటువంటి విశ్వాసము దేవా మాకు నువ్వు ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రముల ప్రభువా. నోవాహు తన విశ్వాసాన్ని బట్టి తండ్రి తన ఇంటి వారి రక్షణ కొరకు వాడని ఏ విధముగా సిద్ధపరిచాడో ప్రభువా
ఆ విధముగా తండ్రి మా యొక్క విశ్వాసమును బట్టి ప్రవ్వ మా కుటుంబ రక్షణ కొరకు ప్రవ్వ ప్రతి ఒక్కరు కూడా నాయన భారము కలిగి ప్రార్థించి ప్రవ్వ నీ రక్షణని వాడలోనికి నడిపించే కృపను ధన్యతను అటువంటి విశ్వాసమును ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. మహాగణుడా మహోన్నతుడా నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. నాయనా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అటువంటి విశ్వాసములు మమ్మల్ని నడిపించమని అడుగుచున్నానయ్యా. మోసే తన విశ్వాసాన్ని బట్టి ప్రవ్వా వరో కుమార్తె కుమారుణ్ణి అనిపించుకునేటకు ఏమాత్రము కూడా ఇష్టపడకుండగా ప్రవ్వా తన ఐగుప్తు ధనముని ఏమాత్రము కూడా ఆశించకుండగా ప్రభువా తన స్వజనుల దగ్గరకు ప్రభువా నేను ఏ విధముగా చేరుకున్నాడు ప్రభువా. అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే నా దేవుని ప్రజలతో కలిసి శ్రమ అనుభవించుట మేలని ప్రభువా. సమస్తము విడిచిపెట్టి ప్రభువా తన స్వజనుల దగ్గరకు ప్రభువా ఏ విధముగా చేరుకున్నాడు ప్రభువా. తన విశ్వాసాన్ని బట్టి మాత్రమే ప్రభువా. అటువంటి విశ్వాసము తండ్రి మేము కూడా కలిగి ప్రభువా ఈ లోకములో ఉన్న దానిని ప్రభువా మేము ఆశించకుండగా ప్రభువా నీ వైపు చూచే నేత్రాలు తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా. అటువంటి విశ్వాసాలను మీరు లేవనెత్తండి ప్రభువా. అటువంటి విశ్వాసాలను మీరు నడిపించండి ప్రభువా. ముందుకు నడిపించమని అడుగుచున్నాను ప్రభువా. నా దేశ క్షేమము కొరకు నా దేశ ప్రజల క్షేమము కొరకు ప్రభువా ప్రతి ఒక్కరు కూడా భారము కలిగి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను దయచేయండి ప్రభువా. అటువంటి విశ్వాసాలను మీరు లేవనెత్తండి ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. సుధమ గొమర్ర పట్టణం వలె ప్రభువా నాశనము కాకుండా ఏ పట్టణము కూడా ప్రభువా నాయన వారి పట్టణాలని ప్రభువా నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన రక్షించుకునే జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. అవును తండ్రి నాయన 50 మంది నీతిమంతులున్న 50 మంది నీతిమంతులను బట్టి పట్టణం అంతటిని కాపాడుతానన్నావు ప్రభువా. చివరికి 5గురు ఉన్నప్పటికీ కూడా 5గురిని బట్టి ఆ పట్టణం అంతటిని కూడా కాపాడుతానన్నావు ప్రభు. ఎటువంటి భయంకరమైనటువంటి పాపములో ఉన్నప్పటికీ కూడా ప్రభువా 5గురు నీతిమంతులను బట్టి అయినా ఆ పట్టణం అంతటిని కాపాడుతానని తెలియచేసినటువంటి గొప్ప దేవుడు ప్రభువా. ఆ విధముగా ప్రభువా ప్రతి ఒక్కరు కూడా నా ప్రభువా విశ్వాసము కలిగి తండ్రి ఎవరి పట్టణాన్ని వారు రక్షించుకుని జ్ఞానము దయచేయండి అయ్యా. అటువంటి విశ్వాసాన్ని దయచేయండి ప్రభువా. అటువంటి వారిని మీరు లేవనెత్తండి ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. రోదన కలిగిన స్త్రీలను పిలువునంపించమంటున్నారు ప్రభువా. రోధించే స్త్రీలను ప్రభువా పిలువునంపించమని తెలియజేస్తున్నావు ప్రభువా. రోదన కలిగి ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థించమని తెలియజేస్తున్నావు ప్రభువా. అటువంటి స్త్రీలను మీరు లేవనెత్తమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. మీ పిల్లలకు అంగలార్పు విద్యను నేర్పించమని తెలియజేస్తున్నావు ప్రభువా. ఆ రీతిగా ప్రభువా నాయన బాల్యము నుండే ప్రభువా నీ సన్నిధిలో అంగలార్చి ప్రభువా ప్రార్థించే కృపను నాయన మా బిడ్డలకు దయచేయండి ప్రభువా. నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని మీరు ఏ విధముగా తెలియజేశారో ప్రభువా ఆ విధముగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నాయన బాల్య దినముల నుండే ప్రభువా నాయన అంగలార్చే విద్యను వారు నేర్చుకుని ప్రభువా నీ పాదముల చెంత ప్రభువా నీకు మొరపెట్టి ప్రభువా అంగలార్చే కృపను ధన్యతను దయచేయండి ప్రభువా. రోధించే స్త్రీలుగా ప్రతి ఒక్కరు కూడా ప్రభువా భారము కలిగి రోదనతో ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థించే కృపను దయచేయండి అయ్యా. అటువంటి శక్తి చేత ప్రభువా ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాము దేవా. అంత్యదినములో అపాయకరమైన కాలములు సంభవించునని తెలియచేస్తున్నారు ప్రభువా. అటువంటి అపాయకరమైన కాలముల నుంచి ప్రభువా మేము తప్పించబడాలంటే ప్రభువా మేము ఎంతో భారము కలిగి ప్రార్థించాలి ప్రభువా. అటువంటి విశ్వాసమును నాయన ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా. మీరే కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి. నీ కనికరం చూపమని అడుగుచున్నాను ప్రభువా. మొదటి జామున లేచి ప్రభువా మా బిడ్డల క్షేమము కొరకు మా దేశ క్షేమము కొరకు ప్రభువా నాయన నిత్యము కూడా ప్రభువా ప్రార్థించే కృపను ధన్యతను దయచేయండి అయ్యా. యోబు అరుణోదయమున లేచి ప్రభువా తన బిడ్డల క్షేమము కొరకు ప్రభువా ఏ విధముగా ప్రార్థించాడో తండ్రి
ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా నా ప్రభువా, ప్రతి కుటుంబం కొరకు, ప్రతి బిడ్డల కొరకు నాయనా భారము కలిగి ప్రార్థించే కృపను, ధన్యతను దయచేయండి అయ్యా. అటువంటి విశ్వాసములో ప్రతి ఒక్కరిని కూడా నడిపించండి ప్రభువా. మా యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకునే జ్ఞానము దయచేయండి అయ్యా. అపోస్తలులు నిన్ను అడిగారు ప్రభువా, మా యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని నిన్ను వేడుకున్నారు ప్రభువా. ఆ విధముగా వారి యొక్క విశ్వాసాన్ని మాత్రమే అభివృద్ధి పరుచుకుని ప్రభువా, నీలో ఏ విధముగా ముందుకు సాగిపోయారో ప్రభువా, మేము కూడా ఆ విధముగా మా యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుని ప్రభువా, ఈ లోకములో చావైనా బ్రతికైనా తండ్రి నీ కొరకు మాత్రమే జీవించటానికి మాకు సహాయం ఇచ్చేయండి అయ్యా. అటువంటి విశ్వాసములో మమ్మల్ని నడిపించండి. విశ్వాస వీరులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాజుల కొరకు ప్రార్థించమంటున్నారయ్యా. అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రభువా. నీ మార్గంలో నడిపించండి ప్రభువా. వారి పరిపాలన మీరు ఉండండి ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. అధికారుల కొరకు ప్రార్థించమన్నారయ్యా. అధికారులందరినీ కూడా ప్రభువా నీ హస్తముల క్రింద ఉంచండి ప్రభువా. వారు చేసే అధికారం అంతటిలో కూడా ప్రభువా మీరే ఉండి నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. ప్రధానుల కొరకు ప్రార్థించమంటున్నారయ్యా. మా రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించే నాయకుల్లో మీరు ఉండండి. ప్రతి రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుల్లో మీరు ఉండండి. ప్రధానుల్లో మీరుండి ప్రభువా నడిపించుకోండి ప్రభువా. ప్రతి రాష్ట్రానికి, దేశానికి నీ న్యాయమైన పరిపాలన అందించమని అడుగుచున్నాను ప్రభువా. నాయన మీరు మాత్రమే పరిపాలించండి ప్రభువా. వారిలో మీరుండి మీరు మాత్రమే పరిపాలించండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకోండి ప్రభువా. నీ గొప్ప కార్యాలు జరిగించమని అడుగుచున్నాను ప్రభువా. నీ బిడ్డలకు ప్రభువా నిన్ను స్తుతించటానికి, నిన్ను ఆరాధించటానికి తండ్రి ఎటువంటి అడ్డులు, ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలయ్యా. నీ బిడ్డలందరినీ కాచి కాపాడండి ప్రభువా. నిన్ను స్తుతించుకోవటానికి, నిన్ను ఆరాధించుకోవటానికి ప్రభువా ఎటువంటి అడ్డులు, ఆటంకాలు లేకుండా ప్రభువా చక్కని త్రావులో ప్రభువా నడిచి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి బంధకాల నుంచి వారికి విడుదల దయచేసి ప్రభువా ఆరోగ్యంతో నింపి ప్రభువా నీ కృపలో ముందుకు సాగించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము కూడా తన ప్రజల చుట్టూ ఉండినని నువ్వు తెలియచేస్తున్నావు ప్రభువా. నువ్వంత గొప్ప దేవుడు తండ్రి. నాయన యెరూషలేము చుట్టూ ఏ విధముగా అయితే పర్వతం ఉన్నదో ప్రభువా ఆ విధముగా తండ్రి నీ బిడ్డలందరి చుట్టూ ప్రభువా మీరే ఉండి నడిపించుకోమని అడుగుచున్నాను దేవా. మీరే సహాయం ఇచ్చేయమని అడుగుచున్నాను తండ్రి. నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. ఏ హాని కలగకుండగా ప్రభువా, ఏ అపాయము కలగకుండగా మీరే కాచి కాపాడండి అయ్యా. గాఢాంధకారపు లోయలో మేము సంచరించినప్పటికి కూడా ఎటువంటి అపాయము కలగకుండగా కాపాడే దేవుడివై ఉన్నావని తెలియచేస్తున్నావు ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను తండ్రి నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. త్రాగుడికు బానిసలైపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి బంధకాల నుంచి విడిపించండి ప్రభువా. వారి బానిసత్వం నుంచి విడుదల దయచేయండి ప్రభువా. నాయన వారు కలిగిన వ్యసనమును విడిచిపెట్టి ప్రభువా ఇప్పుడైనా నీ తట్టు తిరిగే కృపను, ధన్యతను వారికి దయచేయండి ప్రభువా. అలాగే ప్రభువా నాయన వ్యభిచారమైన పాపములో ప్రభువా బ్రతుకుచున్న వారితో మీరు మాట్లాడండి ప్రభువా. ఇప్పుడైనా ప్రభువా వారి పాత రోత బ్రతుకుని విడిచిపెట్టి ప్రభువా నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రభువా. అటువంటి వారి హృదయాలను మీరు తెరవమని అడుగుచున్నాను ప్రభువా. వారిలో ఉన్నటువంటి రాతి హృదయాలను తీసివేయండి ప్రభువా. దేవా వారి హృదయాలను తెరవండి ప్రభువా. వారిని దర్శించండి ప్రభువా. వారి పాప బ్రతుకును మీరు మార్చండి ప్రభువా. రోత బ్రతుకును మీరు మార్చండి ప్రభువా. నీ వైపు చూచే నేత్రాలు వారికి దయచేయండి ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నీ ఉగ్రత నుంచి తప్పించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి ప్రభువా. వారి హృదయాలను తెరవండి ప్రభువా. వారికి మంచి మనసును, మారు మనసును దయచేయండి ప్రభువా. వారి బ్రతుకులను మార్చుకుని ప్రభువా నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. ఉన్మాదులతో మీరు మాట్లాడండి ప్రభువా. నాయనా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
దుష్టుడు తన దుష్టత్వాన్ని బట్టి మరణిస్తే నాకేమైనా సంతోషమా అంటున్నావు ప్రోవా. వాడు తన మనసు మార్చుకుని నీ వైపు చూచినప్పుడే నాకు సంతోషం అంటున్నావు తండ్రి. ఎంతోమంది దుష్టులున్నారయ్యా, దుర్మార్గులున్నారు ప్రోవా, దొంగలున్నారు ప్రోవా, హంతకులున్నారు ప్రోవా. అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రోవా, మీరు మాట్లాడండి, మీరు దర్శించమని అడుగుచున్నాను ప్రోవా. నీ శాంతిని మాకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు ప్రోవా. ఆ శాంతిని ప్రతి ఒక్కరు కూడా పొందుకుని ప్రోవా నీ కృపలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రోవా. ఎంతోమంది బిడ్డలు ప్రోవా అత్యాచారాలకు గురి అయి మరణిస్తున్నారు ప్రోవా. అటువంటి అరాచకాలను మీరు అరికట్టండి ప్రోవా. నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రోవా. ఎంతోమంది అమాయకుల అభాగ్యులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలు మీరు అరికట్టండి ప్రోవా. మీరే సహాయం చేయండి ప్రోవా. మీరే కృప చూపండయ్యా, నీ దయ చూపండయ్యా, నీ కనికరం చూపమని అడుగుచున్నాను ప్రోవా. పసిబిడ్డలతో సహా ప్రోవా, యవ్వన బిడ్డలతో సహా తండ్రి ఎంతోమంది ప్రోవా అత్యాచారాలకు గురి అయి మరణిస్తున్నారయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దుష్టులు పళ్ళు విరగొట్టువాడు నీవే అంటున్నా కదా ప్రోవా. దుష్టులకి తగిన రీతిగా బుద్ధి చెప్పలేవా ప్రోవా. మీరు సహాయం చేయండి అయ్యా. దుష్టులను దుర్మార్గులు మీరు దూరపరచమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నైనా ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రోవా. దేవా, ఎంతో నీవిచ్చిన బిడ్డలను ఎంతో అపురూపముగా పెంచుకున్న బిడ్డలకు అటువంటి పరిస్థితి కలిగితే ప్రోవా ఎవరు తట్టుకోగలరు ప్రోవా. ఏ తల్లిదండ్రులు తట్టుకోగలరు ప్రోవా. ఎంతోమంది దుఃఖములో ఉన్నారు ప్రోవా. అటువంటి వారిని మీరు దర్శించు ప్రోవా. అటువంటి వారికి నీ ఓదార్పుని దయచేయండి ప్రోవా. దేవా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరు కూడా ఓదార్చలేరు ప్రోవా. ఎవరి చేత వారు ఓదార్పు పొందుకోలేరు ప్రోవా. నీకు మాత్రమే సాధ్యమయ్యా. మీరు సహాయం చేయండి నాయనా. వారికి నీ సహాయం దయచేసి ప్రోవా వారి కుటుంబాలను ఓదార్చండి, ధైర్యపరచండి ప్రోవా. నీ కృపలో ముందుకు సాగించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. అపవాదిని దూరపరచునైనా అపవాది క్రియలన్నీ లయపరచండి. అపవాది బంధకాల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నానయ్యా. అపవాదిని ఎదిరించిడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవునని అంటున్నా ప్రోవా. అపవాదిని ఎదిరించే శక్తినైనా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. మేము పోరాడినది శరీరాలతో కాదు కానీ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడే శక్తిని మాకు దయచేయండి ప్రోవా. అటువంటి కృపను అటువంటి దయను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. ఒక్కసారి నీ కృపను దయచేయండి అయ్యా. దేవా, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో పోరాడే శక్తి నీ బిడ్డలందరికీ దయచేయండి ప్రోవా. దేవా, మా ప్రార్థనలో నీ సన్నిధికి చేరటానికి ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేకుండా వాటిని తొలగించి ప్రోవా, దురాత్మలను దూరపరిచి ప్రోవా, దూపం వలె తండ్రి మా ప్రార్థనలన్నీ కూడా నీ సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను దేవా. రక్షింపనేరకుండినట్లు నీ హస్తములు కురిచి కాలేదయ్యా. విననేరకుండినట్లు నీ చెవులు మందము కాలేదు ప్రోవా. అయినను నీకును మాకును మధ్య మా దోషములు అడ్డుగా వచ్చిచున్నవంటున్నావు ప్రోవా. తండ్రి, నీకును మాకును మధ్యన ప్రోవా అడ్డుగా వచ్చే దోషాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించి ఆ పాపపు కట్ల నుంచి బంధకాల నుంచి విడుదల దయచేసి ప్రభువా మా ప్రార్థనని సన్నిధికి చేర్చుకుని ప్రతి దానికి కూడా ప్రోవా మీరు సమాధానము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రోవా. అలాగే ప్రోవా, ఈ దినము ప్రయాణికులందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రయాణాల్లో మీరు ఉండండి ప్రోవా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. రోడ్ల ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి ప్రోవా. వారి వాహనాల చుట్టూ మీరు ఉండండి ప్రోవా. నీ కంచి వేయండి ప్రోవా. నీ యొక్క దహించి వేసే అగ్ని నుంచి నీ దేవదూతలను కావలుగా ఉంచండి ప్రోవా. సంహార దూత ప్రోవా ఎవరిని కూడా నాయన ఆవరించకుండగా ప్రభువా మీరే సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను దేవా. రైలు ప్రమాదాల నుంచి తప్పించండి అయ్యా. విమాన ప్రమాదాల నుంచి తప్పించండి ప్రభువా. బస్సు ప్రమాదాల నుంచి తప్పించండి ప్రభువా. ప్రతి వాహనం యొక్క ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి, కాపాడండి. నీ సురక్షితమైన రెక్కల చోటును భద్రపరిచి వారి ప్రయాణం అంతట్లో కూడా దినదినము కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి ప్రభువా. ఎంతోమంది ప్రభువా అగ్ని ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు ప్రభువా. అటువంటి ప్రమాదాలు కలగకుండా ప్రభువా మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. జల ప్రమాదాల నుంచి తప్పించండి ప్రభువా. నాయనా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి.
భయంకరమైనటువంటి తుఫాన్ల ద్వారా, భయంకరమైనటువంటి వరదల ద్వారా ఎంతోమంది ప్రవ్వ జల ప్రమాదాలలో మరణించారు ప్రవ్వ. అయ్యో, ఎంతో భయంకరమైన స్థితిలో ప్రవ్వ నాయన ఎంతోమంది మరణిస్తున్నారు ప్రవ్వ. అటువంటి పరిస్థితుల నుంచి ప్రవ్వ ప్రతి ఒక్కరిని తప్పించి దేవా కాపాడండి తండ్రి. నీ ఉగ్రత నుంచి ప్రవ్వ ఎవరు తప్పించగలరు ప్రవ్వ? మీరే తప్పించండి అయ్యా. మీరే సహాయం చేసి ప్రవ్వ ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. నాయన ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రవ్వ. నాయన ఎంతోమంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ప్రవ్వ. నాయన నాయన ఎంతోమంది ప్రవ్వ అనాథలుగా బ్రతుకుచున్నారు ప్రవ్వ. ఎంతోమందికి ఆహారం లేక అలమటిస్తున్నారు ప్రవ్వ. నాయన వారు ఉండటానికి నాయన నివాసాలు లేక ప్రవ్వ ఎంతగానో ప్రవ్వ తల్లడిల్లిపోతున్నారు ప్రవ్వ. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యో, నువ్వు సృష్టించినటువంటి నాయన ఈ సృష్టిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నువ్వు సృష్టిని నీవు కలిగి చేసినటువంటి ప్రజలందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. దేవా, ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడు ఉన్న తండ్రి, మీరు కాపాడండి అయ్యా. ప్రతి ఒక్కరిని సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నానయ్యా. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగి చేతుని అంటున్నావు ప్రవ్వ. నీ విశ్రాంతిని దయచేయండి ప్రవ్వ. ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరు తండ్రి నీ చెంతకు చేరటానికి ప్రవ్వ, ప్రతి ఒక్కరిని విశ్రాంతిని పొందుకోవటానికి మీరే సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నీ కృప చూపమని అడుగుచున్నానయ్యా. నీ దయ చూపమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కాపాడండి అయ్యా. కాపాడండి ప్రవ్వా. నీ ఉగ్రత నుంచి కాపాడండి ప్రవ్వా. నీ మాట సెలవిస్తే చాలును ప్రవ్వా. నీ మాట సెలవివ్వండి ప్రవ్వా. ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయండి ప్రవ్వా. నీ కృప చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రవ్వా. అలాగే ప్రవ్వా, గృహాలు కట్టుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. నాయన వారి యొక్క గృహాలలో మీరు ఉండండి ప్రవ్వా. నీ చేత కట్టబడినటువంటి గృహముగా తీర్చిదిద్దండి ప్రతి ఒక్కరి ప్రవ్వా. యెహోవా ఇల్లు కట్టించినలా దాని కట్టు వారి ప్రయాసము వ్యర్థమే అంటున్నారు ప్రవ్వా. అలా వ్యర్థము కాకుండా ప్రవ్వా నీ చేత నా ప్రవ్వా నాయన ప్రతి ఒక్కరి గృహం కట్టబడటానికి సహాయం చేయండి ప్రవ్వా. వారికి కావలసినటువంటి వనరులను మీరు అందించండి ప్రవ్వా. వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రవ్వా. వ్యాపారం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. వారు చేసే వ్యాపారాల్లో మీరు ఉండండి ప్రవ్వా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన 30దంతులుగా 60దంతులుగా 100అంతలుగా ప్రభువా మీరు అభివృద్ధి పరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రవ్వా. సహాయం చేయండి. ఎటువంటి నష్టం లేకుండా ప్రవ్వా వారి లాభం పొందుకుని ప్రవ్వా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. అలాగే ప్రవ్వా చేతి పనులు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రవ్వా. వారి పనిని అభివృద్ధి పరచండి ప్రవ్వా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. నీ సహాయము వారికి దయచేయమని అడుగుచున్నాను దేవా. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రవ్వా. వారి కష్టానికి ఫలితం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. వారిని దీవించి ఆశీర్వదించి ప్రవ్వా నీ కృపలోనికి నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రవ్వా. అలాగే ప్రభువా వ్యవసాయం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. వారు చేసే వ్యవసాయాన్ని అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి ప్రవ్వా. 100అంతలుగా నాయన ఫలించటానికి సహాయం చేయండి. ఇస్సాకు విత్తనం వేసిన ఆయన ఆ సంవత్సరం ఏ విధముగా 100అంతల ఫలం పొందుకున్నాడో ఆ విధముగా ప్రతి ఒక్కరు పొందుకోవటానికి సహాయం చేయ ప్రవ్వా. ఎందుకంటే ప్రవ్వా నాయన దాని ద్వారా ప్రవ్వా నాయన మా జీవనోపాధికి ప్రవ్వా అవసరమైనటువంటి వ్యవసాయం తండ్రి ప్రతి ఒక్కరికి నాయన ఆహారానికి ఉపయోగకరమైనది ప్రవ్వా. నాయన మీరే సహాయం చేసి నాయన మీరే కృప చూపండి. ప్రతి ఒక్కరి ఆహారానికి ఎటువంటి లోటు లేకుండా ఎటువంటి కరువు రాకుండా ప్రవ్వా వ్యవసాయం అంతట్లో మీరు ఉండండి నాయన. మీరే సహాయం చేసి ప్రవ్వా ఎటువంటి పంట నష్టాలు ఎవరికి కలగకుండా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వా. సహాయం చేయండి అయ్యా, ఆదరించండి అయ్యా, కనికరించండి అయ్యా. నీ కృప చూపమని అడుగుచున్నాను దేవా. అలాగే వారిని బలపరిచి ఆరోగ్యంతో నింపి నీ కృపలో నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రవ్వా. అలాగే తండ్రి నాయన ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకోండి. నా దేశాన్ని కాపలా కాస్తున్నటువంటి వారందరినీ కూడా బలపరచండి, ఆరోగ్యంతో నింపండి ప్రవ్వా. వారు చేసే ఉద్యోగాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రవ్వానికి స్తోత్రములు ప్రవ్వా.
నాయన మీరే కాచి కాపాడండి ప్రభా. మా దేశం మీదకి నాయన ఏ దుష్టుడు కూడా దండెత్తకుండగా మీరే కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. వారి చుట్టూ నీ కంచి వేసి ప్రభా, నా దేశం చుట్టూ నీ కంచి వేసి ప్రభా, నీ దేవదూతలను కావలగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా. జీవము గల తండ్రి నీకు వందనాలు ప్రభా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ ఘనమైన కార్యాలు జరిగించండి. ఎంతోమంది ప్రభా నాయన వారి ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారు ప్రభా. నాయన అటువంటి వారికి ఓదార్పుని దయచేసి వారి కుటుంబాలని దర్శించి మీరే ఓదార్చమని అడుగుచున్నాను ప్రభా. నాయన వారి ప్రాణాలు అర్పించి ప్రభా నాయన మమ్మల్ని కాపాడటానికి వారు ఎంతగానో ప్రయాసపడుతున్నారు ప్రభా. అటువంటి బిడ్డలపైన నీ కృపను దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభా. అలాగే తండ్రి అప్పుల బాధలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన వారి యొక్క రుణాలన్నీ కూడా తీరటానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. వారికి కావలసినటువంటి ధనాన్ని మీరు అందించండి ప్రభా. ఎవరికి ఏది అవసరమో సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా. ఎవరే సమస్యల్లో ఉన్నారో తండ్రి, ఎవరే ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా, సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయం దయచేయమని అడుగుచున్నానయ్యా. అయా నా ప్రార్థన ఆలకించు ప్రభా, అంగీకరించండి ప్రభా. నీ దైవ సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. మోసే ప్రార్థించగా మన్నాను కురిపించిన దేవుడు అయ్యా. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను ఆపినటువంటి దేవుడు ప్రభా. ఒక్కసారి నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి అయ్యా. నీ దైవ సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనలో ప్రభా ప్రతిఫలం దయచేయని ప్రభా. నేను నా యొక్క విజ్ఞాపన ధ్వని మీరు ఆలకించి ప్రభా ప్రతి ఒక్కరికి కూడా నాయన నీ కాపుదలగా నీ భద్రతగా మీరు ఉండి నడిపించుకోండి అయ్యా. ప్రతి ఒక్కరిపైన నీ సహాయం దయచేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరిని నువ్వు చూచే దేవుడవై ఉన్నావయ్యా. చూచుచున్న దేవుడవు నీవే తండ్రి. నాయన ఎవరి క్రియలు చెప్పున వారికి సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదని తెలియజేస్తున్నావు ప్రభా. అవును దేవా, ప్రతి ఒక్కరి క్రియలను ఎదుట సరైనగా ఉండటానికి సహాయం చేయని ప్రభా. నీవు మా కొరకు సిద్ధపరిచిన జీతమును ప్రభా ప్రతి ఒక్కరు కూడా పొందుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అటువంటి విశ్వాసంలో ప్రతి ఒక్కరిని కూడా నడిపించుకోని దేవా. ఆ విధముగా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించయ్యా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నదయ్యా. జీవము గల నీ మాట కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది తండ్రి. నీ మాట సెలవిచ్చి నన్ను నీలో బ్రతికించండి ప్రభా. నీలో నన్ను బ్రతికించి నీలో నన్ను నడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి ప్రభా. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించునైనా ఆశీర్వదించండి ప్రభా. ఎవరు ఏ అవసరతల్లో ఉన్నారు, ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. మీరే తీర్చండి ప్రభా. వారి అవసరతలన్నీ తీర్చండి, వారి సమస్యల నుంచి తప్పించండి, కాపాడండి ప్రభా. నీ కాపుదల నీ భద్రత దయచేయండి. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించయ్యా. నీ పరలోకపు దీవులను ప్రభా ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని అడుగుచున్నాను ప్రభా. నీ యొక్క ఆకాశపు వాకిన్లను విప్పి ప్రభా ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభా నీ యొక్క దీవెనలు పరలోకపు దీవెనలు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. నీ యందు భయభక్తులు గల వారి ఎడల నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంటున్నారు ప్రభా. ప్రతి ఒక్కరు ఆ విధముగా నీ యందు భయభక్తులు కలిగి జీవించి ప్రభువా నాయన నువ్వు దాచి ఉంచినటువంటి గొప్ప మేలును ప్రభువా ప్రతి ఒక్కరు పొందుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నాయన భూమికి ఆకాశానికి ఎంత ఉన్నతమైనదో నీ యందు భయభక్తులు గల వారి ఎడల నీ కృప అంత అధికముగా ఉన్నదంటున్నావు ప్రభువా. దేవా భూమికి ఆకాశం ఎంత ఉన్నతమైనదో ప్రభువా దానిని మేము ఎవరం కూడా కొలవలేము తండ్రి. అదే విధముగా నీ ప్రేమను కూడా మేము ఎవరం కూడా కొలవలేము ప్రభువా. అటువంటి గొప్ప ప్రేమను మా పైన చూపించే దేవుడు ఉన్నావు తండ్రి. నాయన కేవలం నిన్ను ప్రేమిస్తే చాలయ్యా. అటువంటి గొప్ప ప్రేమను మాకు అనుగ్రహించి దేవుడు ఉన్నావు తండ్రి. నాయన నీ ప్రేమను ఎవరు కొలవలేరు ప్రభువా. నాయన అటువంటి ప్రేమను ప్రభువా మేము నిత్యము పొందుకోవాలంటే ప్రభువా నీ మాట ప్రకారముగా నడుచుకుని జీవించే కృపను
ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. నేను చెప్పు మాటల ప్రకారం చేయక ప్రభువా నన్ను పిలిచిట ఎందుకని మీరు ప్రశ్నిస్తున్నారయ్యా. ఆ విధముగా కాకుండా ప్రభువా నువ్వు చెప్పిన మాటల ప్రకారముగా నడుచుకుని ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థించి కృపను ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. అట్టి కృపను మాకు దయచేయండి ప్రభువా. మీరెవరిని సేవించినను నేనును నా కుటుంబమును యెహోవాను మాత్రమే సేవించదు మరి యెహోషువ భక్తుడు తెలియచేస్తున్నాడు ప్రభువా. ఆ విధముగా ప్రభువా మా కుటుంబాలన్నీ కూడా ప్రభువా నాయనా నిన్ను సేవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. అట్టి కృపను దయచేయమని అడుగుచున్నానయ్యా. సొలొమోను ప్రార్థించగా ప్రభువా ఆకాశము నుండి అగ్నిని కురిపించినటువంటి దేవుడు ప్రభువా దేవాని మందిరంలో ప్రార్థించినప్పుడు ప్రభువా నాయన అది చూచిన ప్రజలు నీవే నిజమైన దేవుడు అని ప్రభువా ఎంతోమంది నిన్ను తెలుసుకున్నారు, నిన్ను అంగీకరించారు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను దయచే ప్రభువా. అటువంటి శక్తివంతమైన ప్రార్థన మేము చేయటానికి సహాయం చేయని ప్రభువా. మా ప్రార్థన అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి నీ కృపను దయచేయని ప్రభువా. ఆ విధముగా ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయం దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. నీ గొప్ప కార్యాలు తండ్రి, నీ యొక్క అద్భుత కార్యాలు, నీ యొక్క ఆశ్చర్య కార్యాలు జరిగించు ప్రభువా. నాకు నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపముగా ఉన్నానని తెలియజేస్తున్నావు ప్రభువా. ఆ విధముగా నీకు నిజముగా మొరపెట్టి ప్రభువా నిన్ను సమీపముగా చేర్చుకునే కృపను మాకు దయచేయండి. నువ్వు మాకు సమీపముగా ఉంటే ప్రభువా మాకే కొరత ఉండదయ్యా, మాకే లోటు ఉండదు, ఏ చింత ఉండదు, ఏ బాధ ఉండదు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. దేవా విసుకగా ప్రార్థించమన్నావయ్యా, మాటికి ప్రార్థించమన్నావు ప్రభువా, కునుకగా నిద్రపోకుండా ప్రార్థించమన్నావు తండ్రి. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి అయ్యా. సమయమందును ఆ సమయమందును ప్రార్థించమన్నారయ్యా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నీ సహాయము ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. నీ కృప ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా పైన నీ కృపను చూపండి అయ్యా. నీ బిడ్డలందరినీ దర్శించండి ప్రభువా. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి ప్రభువా. నీ గొప్ప కార్యాలు జరిగించు ప్రభువా. నీ యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుచున్నాను ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. అలాగే ప్రభు ఈ దినమున ప్రభువా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. నూరంతల ఆశీర్వాదాలు దయచేయండి ప్రభువా. సహాయం ఇచ్చేయండి. అనేకమైనటువంటి పుట్టినరోజులు ప్రభువా బిడ్డలు జరుపుకోవటానికి సహాయం చేయండి ప్రభువా. ఆ విధముగా ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి యొక్క జీవితాల్లో మీరు ఉండండి ప్రభువా. వారి యొక్క ప్రభువా సంసారంలో మీరుండి నడిపించండి, సహాయం చేయండి ప్రభువా. ఏ లోటు లేకుండా వారు సంతోషముగా సుఖముగా నాయన జీవించటానికి నీ కృపను వారికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి నా బంధువుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. నా బంధువులందరినీ రక్షించుకో ప్రభువా. ఎవరైతే రక్షణ లేకున్నారో వారందరికి కూడా రక్షణ దయచేయండి ప్రభువా. ఎవరే సమస్యల్లో ఉన్నారో వాటి నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ఎవరికి ఏదైతే అవసరమో దానిని మీరు అనుగ్రహించండి ప్రభువా. నా బంధువులందరినీ కూడా కాచి కాపాడండి. నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నా రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ రెక్కల చాటున భద్రపరచు ప్రభువా. వారి బలహీనతల నుంచి విడిపించండి, కాపాడండి. వారి అవసరతలు ఏమైనప్పటికీ కూడా నీలో నాయన తీర్చిదిద్దమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. అలాగే నా కుటుంబాన్ని దీవించు ప్రభువా. ఆశీర్వదించండి ప్రభువా. నీ యొక్క ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము కూడా నీలో ఆశీర్వదించబడే కృపను ధన్యతను దయచేయండి అయ్యా. నీ పరలోకపు దేవుళ్ళ ఆశీర్వాదాలు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. బిడ్డల పట్ల నాయన నా కుటుంబం పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించు ప్రభువా. మాకేదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. నన్ను నీ సాక్షిగా నిలబెట్టుకో ప్రభువా. నీ పనిముట్టుగా నీ బోరగా వాడుకోండి ప్రభువా. నీలో ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించి నన్ను నడిపించుకోమని అడుగుచున్నాను దేవా. మా ప్రతి అవసరత నక్రత నీ నామములు తీర్చండి ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నా రాజ్యం నా నీతిని వెతకమంటున్నావయ్యా దేవా. నీ రాజ్యం నీ నీతిని మేము వెతికినప్పుడు ప్రభువా మాకు కావలసింది ప్రతిదీ కూడా అనుగ్రహించే దేవుడు అన్నావు తండ్రి. మేము అడగక మునిపే వాటిని మాకు అనుగ్రహించే దేవుడివై ఉన్నా ప్రభా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి ప్రభా. నిత్యము కూడా ప్రభా
నీ రాజ్యం నీ నీతిని వెదికి ప్రవ్వ నీ యొక్క ఆజ్ఞలను అనుసరించి నీ చిత్త ప్రకారముగా నడుచుకుని జీవించి ప్రవ్వ మాకు కావలసింది ప్రతిదీ కూడా పొందుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రవ్వ. అటువంటి విశ్వాసములు మమ్మల్ని నడిపించండి ప్రవ్వ. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వ. దేవా మరొకసారి తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ. నా దేశ ప్రజలందరినీ కాచి కాపాడండి. ప్రతి ఒక్కరికి తోడుగా నీడగుండి నడిపించుకోండి ప్రవ్వ. నేను చేసే విజ్ఞాపన వ్యర్థము కాకుండా ప్రవ్వ ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రవ్వ ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయండి ప్రవ్వ. మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను ప్రవ్వ. దావీదు కుమారుడా, నీ కృప ఎవరిని దాటిపోనివద్దయ్యా, నీ కృప ఎవరిని దాటిపోనివద్దు ప్రవ్వ. నీ రెక్కల చాటున ప్రతి ఒక్కరిని భద్రపరచమని అడుగుచున్నానయ్యా. నీ పరలోకపు దీవుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు ప్రవ్వ. వినగల చెలు గ్రహించగల మనసు ప్రవ్వ ప్రతి ఒక్కరికి దయచేయని ప్రవ్వ. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరు విని ప్రవ్వ ఆశీర్వదించబడటానికి సహాయం చేయండి ప్రవ్వ. నీ గొప్ప కార్యాలు జరిగించండి. నీ యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించు ప్రవ్వ. ఈ దినమంతా ప్రతి ఒక్కరిని కాపాడండి. వారు చేసే ప్రతి పనుల్లో మీరు తోడై ఉండండి ప్రవ్వ. వారి అవసరతలన్నీ నీ నామంలో తీర్చండి ప్రవ్వ. మీరే సహాయం చేసి నడిపించుకో ప్రవ్వ. నీ కృపలో బలపరచండి, స్థిరపరచండి ప్రవ్వ. నిత్యము కూడా నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను అనుగ్రహించమని నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థనకి ప్రతిఫలము దయచేయమని త్వరలో మా కొరకు రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పక ప్రార్థించే మీ సహోదరి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.